నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కుందా శ్రీధర్, ఆర్థోపెడిక్ సర్జన్, ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్, కుందా హాస్పిటల్, సత్యనారాయణపురం, విజయవాడ. ఈరోజు మా దగ్గరికి వచ్చే పేషెంట్లలో చాలామంది పెద్ద వయసు వాళ్ళు, 50 పైబడిన వాళ్ళు, వయసు వాళ్ళు మోకాళ్ళ నొప్పులు, తుంటి నొప్పులతో వస్తూ ఉంటారు. వాళ్ళలో చాలా వరకు కారణాలు డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. అంటే మోకాళ్ళు లేదా తుంటి ఎముకలు, తుంటి జాయింట్లు అరుగుదల, అది వయసుతో పాటు వచ్చే అరుగుదల మేము చాలామందికి చూస్తూ ఉంటాము. కొంతమందికి కేళవాతంకి సంబంధించిన నొప్పులు, జాయింట్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటారు. సో కేళవాతం నొప్పులకు సంబంధించిన జాయింట్ పెయిన్స్ లేదా రెగ్యులర్ ఆస్టియోఆర్థరైటిక్, డీజనరేటివ్ ఆస్టియోఆర్థరైటిక్ అంటే అరుగుదల, వయసుతో పాటు వచ్చే అరుగుదల తాలూకు నొప్పులు అనేది మనం డివైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఏ కారణం వల్ల నొప్పి వస్తుందని తెలుసుకోగలిగితే దానికి తగ్గ వైద్యం జరగడానికి వీలవుతుంది. మోకాళ్ళలో లేదా తుంటిలో కూడా మృదులాస్థి అనేది ఉంటుంది. మృదులాస్థి నార్మల్గా ఒక 8 to 9 mm థిక్నెస్లో ఉంటుంది. రెండు వైపులో ఒక జాయింట్లో 2 బోన్స్ ఫామ్ అయితే కలిస్తే ఒక జాయింట్ ఫామ్ అవుతుంది. కాబట్టి రెండు వైపులు ఆ మృదులాస్థి అనేది ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ 50, 55, 60 అలా వెళ్ళే కొద్దీ ఆ మృదులాస్థి సరిగిపోవడం అనేది జరుగుతుంది. ఈ బొమ్మలో చూపించిన విధంగా ఈ లైట్ నీలం రంగులో ఉన్నది మృదులాస్థి అనుకుంటే, వయసు పెరిగే కొద్దీ మోకాళ్ళ మృదులాస్థి అనేది అరిగిపోయేటప్పుడు, శాంతం అరిగిపోయేటప్పటికల్లా దాన్ని స్టేజ్ 4 అంటాము. అలా స్టేజ్ 1 to స్టేజ్ 4 అంటాము. యూజువల్గా స్టేజ్ 1 నుంచి స్టేజ్ 3 వరకు ఆపరేషన్ లేకుండానే ట్రీట్మెంట్ ఉంటుందండి. అంటే శాంతకు ఎంతో కొంత మృదులాస్థి ఉన్నప్పుడు ఆపరేషన్ అనేది అవసరం లేదు. దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏంటంటే కింద కూర్చోకూడదు, మెట్లు ఎక్కడాలు దిగటాలు అవి తగ్గించాలి, ఎక్కువ దూరాలు నడవకూడదు, భోజనం చేసేటప్పుడు పూజ చేసుకుంటూ ఇలా పైన కూర్చుంటూ ఉండాలి, వెస్టర్న్ కమోడ్ వాడాలి, ఇండియన్ లెటర్ని అవాయిడ్ చేయాలి. అండ్ అన్నిటికన్నా ముఖ్యం ఒబేసిటీ కనుక మనం తగ్గించుకోగలిగితే, కంట్రోల్ చేసుకోగలిగితే జాయింట్ మీద పడే లోడ్ తగ్గుతుంది. కాబట్టి జాయింట్లో నొప్పి కూడా తగ్గుతుంది. ఇవన్నీ జాగ్రత్తలు ఒకవైపు. ఇంకోవైపు ఎక్సర్సైజ్లు కూడా చేసుకోవాలండి. మోకాళ్ళకి సంబంధించి కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి. అది మీ ఏ ఫిజియోథెరపిస్ట్ అయినా కూడా, లేదా ఏ ఆర్థోపెడిక్ సర్జన్ అయినా కూడా మీకు సజెస్ట్ చేస్తారు. ఆ ఎక్సర్సైజ్ చేసుకుంటుంటే జాయింట్ చుట్టూ ఉండే కండరాల్లో బలం పెరుగుతుంది. అలా బలం పెరిగినప్పుడు నొప్పులు కంట్రోల్ అవుతాయి. దానివల్ల ఒక అర్ధరాత్రి వేళ నొప్పులు ఎక్కువయ్యి నిద్ర మెలకొచ్చే పరిస్థితి అనేది అవాయిడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా జాగ్రత్తలు, ఎక్సర్సైజ్లు, ఇంకా ఆయింట్మెంట్లు, వేడి నీళ్ళు కాపడాలు అవన్నీ కూడా హెల్ప్ చేస్తాయి. కొన్ని రకాల ఫిజియోథెరపీ మొడాలిటీస్ ఉంటాయి. పారాఫిన్, వ్యాక్స్ బాత్ ఇలాంటివన్నీ, నీ ఎక్సర్సైజ్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మొదటి 3 స్టేజ్ల్లో ఉన్న వాళ్ళకే హెల్ప్ అవుతుంది. ఎప్పుడైతే జాయింట్లో మృదులాస్థి, కార్టిలేజ్ అనేది పూర్తిగా అరిగిపోయినప్పుడు, ఈ బొమ్మలో చూపించిన విధంగా కార్టిలేజ్ ఇక్కడ మృదులాస్థి పూర్తిగా అరిగిపోయినప్పుడు ఎముక మీద కూర్చుని ఎక్స్రేలో ఈ ఎముకి మధ్యలో ఖాళీ కూడా కనిపించని పరిస్థితి ఉన్నప్పుడు, ఇంకా మోకాళ్ళలో వంకర్లు వచ్చేసినప్పుడు, అంటే ఇదంతా స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అంటామండి. వాళ్ళకి మాత్రం ఇందాక చెప్పిన విధంగా జాగ్రత్తలు, ఎక్సర్సైజ్లు, ఆయింట్మెంట్లు, వేడినీళ్ళు కాపడాలు ఇవేవి కూడా పెద్దగా హెల్ప్ చేయకపోవచ్చు. అది శాంతం అరిగిపోయిన జాయింట్, దాన్ని స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అంటాము. దానికి మాత్రమే మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ సర్జరీ అనేది అవసరం పడుతుంది. వీలైనంత వరకు మొదటి 3 స్టేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ లేకుండానే మేనేజ్ చేద్దామని చూస్తాం. 100కి 90 మందిలో మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అవసరం పడకపోవచ్చు. ఆ మిగతా 10 మంది ఎవరైతే స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్లో ఉంటారో వాళ్ళకి మాత్రం మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్ అవసరం పడవచ్చు. దాన్ని మనం టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ అంటున్నాము. ఇవాళ రోజున ఉన్న ట్రీట్మెంట్ మొడాలిటీస్లో కానీ, ఇంప్లాంట్స్లో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ, ఈ జరిగిన సోఫిస్టికేషన్స్లో కానీ మనకి అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అనేవి వచ్చాయి. సో దానికి తగ్గట్లు మన సర్జరీ కూడా చాలా ఫాస్ట్ ట్రాక్ సర్జరీస్ అండి. ఇవన్నీ ఒకప్పటిలాగా ఫ్రాక్చర్ సర్జరీస్ అంటే 2-3 నెలలు, 3-4 నెలలు అలా రెస్ట్ అలాంటిది ఏం లేదు. యూజువల్లీ ఈ సర్జరీ అవసరం ఉన్న వాళ్ళకి, 4వ స్టేజ్లో ఉండి మోకాళ్ళ మార్పిడి లేదా తుంటి మార్పిడి ఆపరేషన్ సర్జరీ అవసరం ఉన్న వాళ్ళకి ముందు వాళ్ళ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, హార్ట్ ప్రాబ్లమ్, ఆస్మా ఇలాంటి ఇష్యూస్, కోమార్బిడిటీస్ ఏమైనా ఉంటే అవన్నీ కంట్రోల్లో ఉన్నాయో లేదో చూసుకుని, ఒకవేళ కంట్రోల్లో లేకపోతే వాటిని కంట్రోల్ చేసుకుని సర్జరీ ప్లాన్ చేస్తాము. అలానే ముందు ఒకసారి కార్డియాక్ ఎవల్యూషన్ చేయిస్తాము. ఆల్రెడీ న్యూరలాజికల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ అని చేయించి వాళ్ళు సర్జరీకి ఫిట్ అనుకున్నప్పుడు మనం వాళ్ళని టేకప్ చేస్తాము. సర్జరీ ఒక 1 hour సర్జరీ ఉంటుందండి అంతే. దానికి ఎపిడ్యూరల్ అనస్థీషియా అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే 2 రోజుల పాటు ఆ డ్రగ్ రన్ అవుతూ ఉంటుంది. సో ఆ పెద్ద నొప్పులు అనేవి మొదటి ఆపరేషన్ తర్వాత నొప్పులు లేకుండా ఈ ఎపిడ్యూరల్ అనస్థీషియా అనేది రన్ అవడం వల్ల చాలా మేలు జరుగుతుంది. సర్జరీ అయిన మర్నాడు నుంచి ఆ కాలు మీద పూర్తి బరువు పెట్టి నడిచేసే పరిస్థితి. నిజానికి పొద్దున్న సర్జరీ చేస్తే ఈవినింగ్ కల్లా ఆ ఆపరేటెడ్ లెగ్ మీద పూర్తి బరువు పెట్టి నడిచే సర్జరీ అండి ఇది. 2వ రోజు కల్లా పేషెంట్ వాకర్ పట్టుకుని తనంతటితోనే బాత్రూమ్కి వెళ్ళొచ్చేసేంత యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఉంది. అండ్ యూజువల్లీ ఒకరోజు ఐసీలో 3-4 రోజులు వార్డులో పెట్టి 4th day అలా డిశ్చార్జ్ చేసే పరిస్థితి ఉంటుంది. పేషెంట్ లైఫ్ స్టైల్ అంతా చాలా యాక్టివ్గా ఉంటుంది. ఎందుకంటే ఇందులో మనం నొప్పిని తీసేస్తున్నాం, వంకర అన్న డిఫార్మిటీ ఉంటే డిఫార్మిటీని కరెక్ట్ చేస్తున్నాము, ఒక ఇన్స్టెబిలిటీ జాయింట్ ఉన్నదాన్ని మనం స్టేబుల్ జాయింట్ చేస్తున్నాము. సో ఈ 3 కారణాల వల్ల జాయింట్ స్టేబుల్ అయ్యి నొప్పి లేకుండా కంఫర్టబుల్గా నడిచే పరిస్థితి ఉంటుంది. 4వ రోజుల డిశ్చార్జ్ చేసినప్పటి నుంచి ఇంకా ఫిజియోథెరపీ అనేది జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్గా. ఒక 2 weeks నిండినప్పుడల్లా పేషెంట్ తనంతట తనే నడుచుకుంటూ వచ్చేసి యాక్టివ్గా నడిచే పరిస్థితి ఉంటుంది. 3 వారాల తర్వాత
వాకర్తో కూడా పని ఉండదు. యూజువల్లీ నెల నిండిన తర్వాత నుంచి మెట్లు ఎక్కడం దిగడం అన్నీ కూడా స్టార్ట్ చేస్తాము. యూజువల్లీ టైం టేబుల్ ఇలా ఉంటుంది, ఒక వారం అటు ఇటుగా పేషెంట్ టు పేషెంట్ మ్యారేజ్. సో ఈ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ గురించి ఇంతగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే, ఇది అవటానికి మేజర్ సర్జరీ అయినా కూడా దీనికి 2 నెలలు 3 నెలలు బెడ్ రెస్ట్ అలాంటివి ఏమి ఉండదు. ఇది ఇమీడియట్గా చాలా యాక్టివ్గా ఉండి పూర్తి బరువు పెట్టి అదే కాలు మీద నడిచేసేంత యాక్టివ్గా ఉండే సర్జరీ. ఈ విషయం జనాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ సర్జరీ కూడా అందరికీ చేయము. 3 స్టేజ్లో ఉన్న వాళ్ళకి సర్జరీ చేయము. ఎవరైతే 4వ స్టేజ్లో ఉంటారో, కాట్లేసి శాంతం రీపోయి ఉంటుందో, ఎముకొచ్చి ఎముక మీద కూర్చుని ఉంటుందో, ఎక్స్రేలో ఎముక మధ్యలో ఖాళీ లేని వాళ్ళు ఉంటారు చూసారా, శాంతం ఎముకొచ్చి ఎముక మీద కూర్చుని, వాళ్ళకి మాత్రమే సర్జరీ చేస్తాము. అయితే మీరు ఏ స్టేజ్లో ఉన్నా కూడా మోకాళ్ళ నొప్పులు అంటూ స్టార్ట్ అయినప్పుడు దానికి కారణం ఏంటి, అది కీళ్లవాతమో మామూలు ఏజ్ రిలేటెడ్ ఇదాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గ జాగ్రత్తలు పాటించడం వల్ల స్టేజ్ 1 నుంచి స్టేజ్ 4కి వీలైనంత స్లోగా వెళ్ళే ప్రయత్నం మీరు చేయాలి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవడం వల్ల, నేను చెప్పినట్టు జాగ్రత్తలు ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల సర్జరీని వీలైనంత పోస్ట్పోన్ చేసుకునే ప్రయత్నం అందరూ చేయాలి. సో ప్రస్తుతానికి మనం మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ మార్పిడి ఆపరేషన్లు వాటి గురించి మాట్లాడాము. ఈసారి వేరే టాపిక్తో మీ ముందు ఉంటాము.